ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమములను వీక్షించిన ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారం మరొక నూతనమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. ఈ వారం మనం ధ్యానం చేసుకుని పోయే మరొక నూతనమైన అంశము మంచం మీద నుండి మరణానికి దారితీసిన ఒక రాజు జీవితము అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య వచ్చిన భాగములను ముందుగా మనం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 3 నుండి 6 వరకు రాయబడిన వాక్య వచనాలు ఉన్నాయి. ఈ వాక్య వచనాలు నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జూబుబు నద్ద మీరు విచారించబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. తరువాత ఆ దూతలు రాజు నద్దకు వచ్చిరి. మీరెందుకు తిరిగి వచ్చిరని వారిని అడగగా, వారొక మనుష్యుడు మాకు ఎదురుపడి మిమ్మల్ని పంపిన రాజు నద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జూబుబు నద్ద విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే. నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీ మరణమవుదు అని అతడు పలికెనని వారు చెప్పగా అని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జూబుబు నద్ద స్వస్థపడుదునో లేదో విచారించునని దూతలను పంపిన ఈ రాజును గురించి ముందుగా మనం తెలుసుకుందాం. ఈ రాజు చేసిన పాపముల గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం తెలుసుకోకపోతే మనం ధ్యానం చేసుకొని పోతున్న అంశం యొక్క ఆత్మీయ సందేశం మనకు అర్థం కాదు. అంతేకాకుండా మనం ధ్యానం చేసుకున్న మూలవాక్య వచనముల యొక్క సందర్భం మనకి తెలియదు, వాటి యొక్క అర్థం కూడా మనకి తెలియదు. గనుక ముందుగా ఈ రాజుకు సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాజు ఎవరో కాదు, ఇశ్రాయేలు రాజుల చరిత్రలో బహు దుర్మార్గులైన ఆహాబు యెజబెలు కుమారుడైన అహజ్యా. అయితే ఈ అహజ్యా అనే పేరుకి అర్థం ఏమై ఉన్నదంటే యెహోవా స్థిరపరచువాడు అనే అర్థమై ఉన్నది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, స్థిరపరిచే యెహోవా దేవుణ్ణి, ఆయన శక్తిని తేలిగ్గా చూడడమే కాకుండా ఆయన గౌరవాన్ని అవమానపరిచిన రాజు ఈ అహజ్యా. అంతేకాకుండా నిజ దేవుని యొద్ద అడిగి తెలుసుకొనవలసిన ఆయన దగ్గర అడిగి తెలుసుకోకుండా వేరే విశ్వాసం దగ్గర అడిగి తెలుసుకున్నటకు తన సేవకులను దూతలుగా వేరే విశ్వాసం దగ్గరకు పంపిన ఒక విశ్వాస ఘాతకుడు, విశ్వాస భ్రష్టుడు ఈ అహజ్యా అని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా నిజానికి అహజ్యా ఎవరంటే యెహోవా దేవుని ప్రజ ఉన్నాడు. అంతేకాకుండా ఇశ్రాయేలుపై రాజుగా ఉన్నాడు. ఇలా ఉన్నవాడు నిజదేవుడైన యెహోవా యొద్ద అడగడం మానివేసి వేరొక విశ్వాసం దగ్గర అడుగుటకు తన సేవకులైన వారిని దూతలుగా పంపినవానిగా ఈ అహజ్యాను మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకీ ఈ రాజు తన విషయమై అడుగుటకు పంపిన ఇతని సమస్య ఏమై ఉన్నదో ముందుగా మనం తెలుసుకుందాం. అసలు ఇతనికి కలిగిన సమస్యకు ఇతడే కారణమా లేక వేరొకరి కారణమా? ఈ విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతని కలిగిన సమస్యకు ఇతనే కారణమై ఉన్నాడు. ఈ విషయాలు మనకి తెలియజేయబడాలంటే వాక్యాన్ని తప్పక మనం పరిశీలన చేయాలి. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 51 నుండి 53 వరకు రాయబడిన వాక్య వచనాల్ని మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఈ విధంగా రాయబడి ఉండుట మనం చూస్తూ ఉంటాం. ఆహాబు కుమారుడైన అహజ్యా యోధా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 17వ సంవత్సరమందు షోమ్రోన్లో ఇశ్రాయేలును ఏలనారంభించి 2 సంవత్సరములు ఇశ్రాయేలును ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులు ఇద్దరి ప్రవర్తనను ఇశ్రాయేలు వారు పాపం చేయటకు కారకుడైన నేబాతు కుమారుడు యారోబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచూ వచ్చెను. అతడు బయలుదేవతను పూజించుచు వానికి నమస్కారము చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను అని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య వచనాలు మనం చూస్తున్నప్పుడు ఆహాబు కుమారుడైన అహజ్యా చేసిన దేవునికి విరోధమైన పాపములు, పాపపు క్రియలు మనకి
కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాల్ని మరికొంత వివరంగా నేను మీకు తెలియపరుద్దామని ఆశపడుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆహాబు కుమారుడైన అహజ్యా చేసిన మొట్టమొదటి పాపం ఏంటంటే యెహోవా దృష్టికి చెడుతనము జరిగించిన వానిగా ఈ అహజ్యాని మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం చూస్తే దావీదు కీర్తన 5వ కీర్తన 4వ చరణంలో మనం చూస్తే, దుష్టత్వమును చూచి నీవు ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు మూల భాషలో మనం చూస్తే దుష్టునకు నీ యొద్ద చోటు లేదు అని మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క విలువలతో కూడిన ఆయన పరిశుద్ధమైన వ్యక్తిత్వపు స్వభావమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని నిర్ణయమై ఉన్నది. ఇటువంటి స్థితిని దేవుని ప్రజగా ఉన్న ప్రతి ఒక్కరూ సన్మానించాలి, గౌరవించాలి. అదేవిధంగా ఇట్టి ఆత్మీయ స్థితికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉన్న వారిని చూచి దేవుడు సంతోషించే దేవుడు. అంతేకాకుండా ఇటువంటి ఆత్మీయ స్థితి ఆయన గణపరిచే స్థితి అయి ఉన్నది. అయితే ఈ ఆహాబు కుమారుడైన అహజ్యా ఈ విషయాల్లో ఫెయిల్ అయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా చాలా మందిని మనం చూస్తున్నప్పుడు దేవుని దృష్టికి ఈ అహజ్యా వలె చెడుతనమును జరిగించేవారు లేకపోలేదు. అంతేకాకుండా మరి ఒక ఘోరమైన విషయం ఏంటంటే దేవుని దృష్టికి చెడుతనము జరిగించుట ఒక హీరోయిజంగా ఫీల్ అయ్యేవారు లేకపోలేదు. నేటి దినాల్లో మనం చూస్తే క్రొత్త బ్రాందీలు తాగడం గొప్ప హీరోయిజంగా ఫీల్ అయ్యేవారు లేకపోలేదు. మరికొంతమంది ఎక్కువ మందితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఎక్కువ మందితో సహజీవనం చేయడం అదొక హీరోయిజంగా ఫీల్ అవుతూ ఉంటారు. సమాజంలో ఏదో సాధించేశాం అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ చివరికి వారికి ఏదో ఎయిడ్స్ రోగమో, క్యాన్సర్ రోగమో, లేక మానసిక రోగమో వచ్చి అందరి చేత అసహించబడి, అందరి చేత ఉమ్మివేయబడే పరిస్థితి ఏర్పడి చివరికి ఒంటరి అయిపోయి, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితం మీద వారికి విరక్తి పుట్టి వారిని వారే అసహించుకొని వారికి వారే హాని చేసుకొని వారి జీవితాలు ముగించుకునే వారిని ఈ రోజున సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు చెప్పడం ద్వారా నేను ఎవరినో తక్కువ చేయాలని ఈ విషయాలు నేను చెప్పడం లేదు. కానీ బైబిల్లోని విషయాల్ని బైబిల్ విషయాలుగానే చెబితే కొంతమందికి అర్థం కాకపోవచ్చు గనుక అటువంటి అర్థం కాలేని వారికి ఈ విధంగా వివరంగా తెలియజేయడం ద్వారా వారు కూడా దేవుని విషయాలు నేర్చుకుంటారు గనుక, దేవుడు ఎటువంటి ఆత్మీయ స్థితిని కోరుతున్నాడో నేర్చుకుంటారు గనుక, దేవుని విలువలు ఎటువంటివో నేర్చుకుంటారు గనుక ఈ విషయాల్ని ఇంత వివరంగా తెలియజేయడం జరుగుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆహాబు కుమారుడైన అహజ్యా ఒక రాజుగా ఉండి దేవుని దృష్టికి చెడుతనము జరిగించిన వానిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అహజ్యా చేసిన రెండవ పాపం ఏంటంటే ఇతని తల్లిదండ్రులైన ఆహాబు, యెజెబెలు వీరిద్దరూ దేవుని దృష్టికి విరోధంగా ప్రవర్తించిన వారు, దేవుని దృష్టికి దుర్మార్గులుగా ప్రవర్తించి దుర్మార్గులుగా నడుచుకున్నవారు, దానికి తగిన శిక్షలు, శాపాలు పొందుకున్నవారు. ఇతని తండ్రి అయిన ఆహాబు మరణించిన సందర్భంలో అతని రక్తాన్ని కుక్కలు నాకాయి. ఈ విషయము అహజ్యా కూడా తెలుసు. అయితే ఈ విషయం కూడా దేవుని పరిశుద్ధ ప్రవక్త అయిన ఏలియా చెప్పిన మాట ప్రకారంగానే జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ విషయాలన్నీ తెలిసిన అహజ్యా భయము లేకుండా దేవుని దృష్టికి ఈ ఆహాబు అదేవిధంగా యెజెబెలు వారి ప్రవర్తించిన ప్రవర్తనలోనే నడిచిన వానిగా, వారి ప్రవర్తనని అనుసరించిన వానిగా ఈ అహజ్యాను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా కొంతమందిని మనం చూస్తున్నప్పుడు తల్లిదండ్రులైన వారు దేవునికి విరోధమైన ప్రవర్తనని నడుచుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది వారి పిల్లలు లేక వారి కుమారులు, కుమార్తెలు వారిని చూచి కొంతమంది దేవునికి విరోధంగా నడుచుకునేవారు లేకపోలేదు, దేవునికి విరోధమైన ప్రవర్తనను కలిగి నడుచుకునేవారు లేకపోలేదు. అయితే మరికొంతమంది వారిని చూచి భయపడి దేవునికి ఇష్టమైన ప్రవర్తనను కలిగి దేవుని దయను, దేవుని కృపను పొందుకున్నవారు కూడా లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ వాక్యం వింటున్న నీవు ఒక విషయాన్ని నీవు గ్రహించాలి, ఒక విషయాన్ని నీవు మర్చిపోకూడదు. అదేంటంటే దేవునికి విరోధమైన ప్రవర్తన కలిగిన తల్లిదండ్రులను నీవు అనుసరిస్తే నీ పరిస్థితి కూడా అహజ్యా వలె మారును అనే విషయాన్ని నీవు మర్చిపోకూడదు. దేవునికి విరోధమైన ప్రవర్తనను అనుసరించిన వారిని అనుసరించి నడిచినట్లయితే అహజ్యా మీద దేవుని కోపం ఎలా రగులుకుందో నీ పరిస్థితి కూడా అలా మారుతుందని తప్పక ఈ విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఎందుకంటే మనం విశ్వసిస్తున్న దేవుడు ఆయన ప్రవర్తనను దృష్టి ఉంచే దేవుడు. నీ ప్రవర్తన దేవుని వాక్యాన్ని బట్టి ఉండాలి. నీ ప్రవర్తనలో దేవుడు కనబడాలి. నీ నడవడికలో, నీ చూపులో, నీ ప్రవర్తనలో దేవుని సాత్వికము, దేవుని పరిశుద్ధతను నీవు
కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ అహజ్యా మాత్రం దేవునికి భయపడక ఆహాబు యెజెబెలు ఎటువంటి ప్రవర్తనను అనుసరించారో, ఏ విధంగా దుర్మార్గంగా ప్రవర్తించారో వారిని అనుసరించి, వారి ప్రవర్తనను అనుసరించి బ్రతికిన వాడిగా, నడిచిన వాడిగా ఈ అహజ్యాను మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అహజ్యా చేసిన మరి ఒక పాపం ఏంటంటే దేవునికి బాగా కోపం పుట్టించిన వాడు మొదటి యారోబాము. ఆ మొదటి యారోబాము చేసిన దుర్మార్గపు క్రియలను బట్టి, అతడు చేసిన దేవునికి అవిధేయమైన విరోధమైన కార్యాలను బట్టి అతడు సర్వనాశనమయ్యాడు. అంతేకాకుండా ఎవరైతే ఈ మొదటి యారోబామును అనుసరిస్తారో వారు కూడా సర్వనాశనం అవుతారని ప్రవక్తలు దేవుని ఆత్మచేత ముందుగానే ప్రవచించారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ విషయాల్ని లక్ష్య పెట్టక, ఈ విషయాల్ని దృష్టి పెట్టక, ఈ విషయాల్ని అసలు పట్టించుకోక ఈ అహజ్యా ఏం చేశాడంటే మొదటి యారోబాము చేసిన క్రియలు, కార్యాలు, మొదటి యారోబాము ప్రవర్తనను అనుసరించి నడిచిన వానిగా ఈ అహజ్యాను మనం చూస్తూ ఉన్నాం. గనుక అనుసరించవలసిన నిజదేవుని న్యాయ విధులను అనుసరించకపోతే ఈ అహజ్యా వలె దేవుని కోపాన్ని చవి చూడక తప్పదు. అంతేకాకుండా నిజదేవుని సేవకుల మాటలను లక్ష్య పెట్టక పెడచెవిని పెడితే ఈ అహజ్యా ఎదుర్కొన్న పరిస్థితులు ఎదుర్కొనక తప్పదని ఈ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమగల దేవుడు, దేవుడు కృపగల దేవుడు. ఈ విషయాన్ని ఎందుకు ఈ అంశ సందేశం ద్వారా ఈ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడంటే వింటున్న మీరు దేవుని కృపను పొందాలని, దేవుని దయను పొందాలని, దేవుని ప్రేమను పొందాలని, ఆయన కృపను మీ అళ్ళ చూపాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. గనుక నిజ దేవుణ్ణి నీవు అనుసరించాలి తప్ప భ్రష్టులైన మనుషులను నీవు అనుసరించకూడదు. దేవునికి విరోధంగా నడుచుకునే వారి ప్రవర్తనను నీవు అనుసరించకూడదు. ఒకవేళ అనుసరించినట్లయితే ఈ అహజ్యాకు పట్టిన గతి నీకు పట్టక మానదని దేవుడి వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. నాలుగవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న ఈ అహజ్యా ఇతర విశ్వాసాలకు పెద్దపీట వేసి తన తండ్రి చేసిన హేయమైన క్రియలన్నింటినీ చేసిన వానిగా ఈ అహజ్యాను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారము ఈ అహజ్యా ఎవరో మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా ఈ అహజ్యా చేసిన పాపపు క్రియలు ఏంటో మనం తెలుసుకున్నాం. వీటి ద్వారా కొన్ని ఆత్మీయ విషయాలు కూడా మనం నేర్చుకోవడం జరిగింది. వచ్చే వారం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి పాపపు క్రియలు చేసిన అహజ్యా స్థితి ఏ విధంగా మారిందో మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశ సందేశాలు మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి ఆత్మీయులు కూడా పరిచయం చేయవలసిందిగా ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను. ముగింపు ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ వారం మరొక నూతనమైన అంశాన్ని మేము ధ్యానం చేసుకున్నటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఎన్నో ఆత్మీయ విషయాలు మేము తెలుసుకున్నటకు, ఎన్నో హెచ్చరికతో కూడిన విషయాలు దేవ తెలుసుకున్నటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ అంశ సందేశాలు వీక్షిస్తున్న వారిలో ఎటువంటి దేవా నీకు హేయమైన అయిష్టమైన కార్యాలు ఏమైనా ఉన్నాయడలా దేవా నీవు మాట్లాడుతున్నప్పుడు సరిచేసుకునే ఆత్మీయ స్థితిని వారు కలిగి ఉండటకు మీరే సహాయం చేయండి. దేవ ఈ అంశ సందేశానికి సంబంధించిన మరికొన్ని విషయాలు వచ్చే వారం మేము ధ్యానం చేస్తున్నట్టుగా నీ ఆత్మ సహాయాన్ని, నీ ఆత్మ జ్ఞానాన్ని మీరు మాకు దయచేసి నడిపించి ఈ అంశ సందేశాలన్నిటి ద్వారా కేవలం నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభేశ రక్తమే జయం. ప్రభేశ రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమెన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.